అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియో దేని గురించి అన్నది ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూశారు. మన ఇండియాలో ఇప్పటివరకు వచ్చిన ఫిలిమ్స్ నుంచి మొదటి రోజులో హైయెస్ట్ గ్రాస్ ని వసూలు చేసి టాప్ 10 పొజిషన్లో ఉన్న మూవీస్ ఏంటో చూద్దాం. నెంబర్ 10 జవాన్. సెప్టెంబర్ 7, 2023న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది ఈ మూవీ. షారుఖ్ ఖాన్, నయనతార, దీపికా పదుకునే అండ్ విజయ్ సేతుపతి మెయిన్ లీడ్స్ గా కనిపించారు. అయితే బాలీవుడ్ ని చాలా ఇయర్స్ తర్వాత వెలుగులోకి తెచ్చిన మూవీ ఈ జవాన్. నిజంగా అట్లీ రాసిన స్టోరీ అండ్ ఒక్కో యాక్టర్ కి చూపించిన ఒక్కో ఎలివేషన్ సీన్ అయితే బాగా హైలైట్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ వీటి వల్లే ఈ మూవీని థియేటర్స్ లో చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అలాగే అనిరుద్ధ్ ఈ మూవీకి ఇచ్చిన మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగా ప్లస్ అయింది. ఒక థ్రిల్లర్ యాక్షన్ ఫిలిం గా 300 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ డే 1 వరల్డ్ వైడ్ గా 126.4 crores ను వసూలు చేసి ఈ టాప్ 10 పొజిషన్ లో ఉంది. ఇక ఈ మూవీ థియేటర్స్ దగ్గర రన్ పూర్తయినప్పటికీ 1164 crores ను వసూలు చేసి మెగా బ్లాక్ బస్టర్ అయ్యింది. నెంబర్ 9 ఆదిపురుష్. ప్రభాస్ గారి కెరియర్ లో పడిన వరస్ట్ ఫిలిం ఈ ఆదిపురుష్. అసలు ఓమ్రుత్ గారు ఏమనుకుని తీశారో తెలియదు కానీ లాంగ్ రన్ పూర్తయినప్పటికీ బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. వరస్ట్ అంటే వరస్ట్ విజువల్ తో మూవీలుండే క్యారెక్టర్స్ ని కొంచెం ఓవర్ గా చూపించారు. అలాగే మూవీకి పెట్టిన బడ్జెట్ కొండంత అయితే చివరిలో వచ్చిన కలెక్షన్స్ రవ్వంతా. బట్ డే 1 బాక్స్ ఆఫీస్ పరంగా అయితే దుమ్ము లేపిందని చెప్పాలి. ఇన్ఫాక్ట్ ఏ మూవీ రివ్యూ అయినా డే 1 తర్వాతే తెలుస్తుంది. సో ఈ మూవీ కూడా ఇదే జరిగింది. మూవీ ఎలా ఉంటుందో తెలియక మొదటి రోజులో తండోపతండాలుగా వెళ్ళిపోయారు. బట్ వన్స్ మూవీ చూసిన తర్వాత డే 2 నుంచి కలెక్షన్స్ నిల్లు. పైగా ఈ మూవీని 600 crores బడ్జెట్ తో తీశారు. సో ఈ బడ్జెట్ కి ఈ మూవీ అంటే వర్త్ కాదనే చెప్పాలి. అలాగే ఈ ఆదిపురుష్ డే 1లో 136 crores ని వసూలు చేసి ఈ లిస్ట్ లో ఈ 9th పొజిషన్ లో ఉంది. నెంబర్ 8 లియో. అక్టోబర్ 19, 2023న 164 minutes రన్ టైమ్ తో రిలీజ్ అయింది ఈ మూవీ. విజయ్ సేతుపతి, త్రిష, అర్జున్ అండ్ సంజయ్ దత్ మెయిన్ లీడ్స్ గా కనిపించారు. అయితే లోకేష్ కనకరాజ్ ఒక యాక్షన్ థ్రిల్లర్ గా చూపించిన ఈ మూవీ బానే ఉంటుంది కానీ మరీ 100 out of 100 అని చెప్పలేం. పైగా స్టోరీ పక్కా రొటీన్ అనిపించింది. అలాగే కొన్ని చోట్ల ఉండే సస్పెన్స్ అయితే మనకి ముందుగానే తెలిసిపోయేది. సో దీంతో మూవీకి అనుకున్నంత రెస్పాన్స్ అయితే రాలేదు. ఇక ఈ మూవీకి అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ వల్లే ఈ మూవీని కొద్దో గొప్ప చూసే ఇంట్రెస్ట్ వచ్చింది. అయితే లియో మూవీకి బడ్జెట్ 280 crores పెడితే డే 1 వరల్డ్ వైడ్ గా 146 crores ని వసూలు చేసింది. ఇక ఈ మూవీకి లాంగ్ రన్ పూర్తయినప్పటికీ 593 crores వసూలు వచ్చాయి. నెంబర్ 7 దేవర పార్ట్ 1. 27 సెప్టెంబర్ 2024న ఒక యాక్షన్ డ్రామా ఫిలిం గా రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ కన్నా ముందు హిస్టారికల్ ఫిలిం ఈ RRR తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు ఎన్టీఆర్ గారు. సో ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ తర్వాత ఏ హీరో మీదైనా ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరుగుతాయి. అయితే ఇక్కడ ఎన్టీఆర్ గారితో పాటు నెక్స్ట్ రాబోయే తన ఫిలిం ఈ దేవర పార్ట్ 1 పై కూడా అంచనాలు బాగా పెరిగాయి. బట్ ఈ అంచనాలు తగ్గట్టు మూవీ ఉందా అంటే ఉంది. కానీ ఫస్ట్ హాఫ్ స్లోగా వెళ్లడంతో కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. బట్ సెకండ్ హాఫ్ మాత్రం పిచ్చ హైప్ తో చూపించారు. అలాగే మూవీ చూసిన తర్వాత దీనికి సీక్వెల్ లేకుండా జస్ట్ ఒక పార్ట్లోనే స్టోరీ మొత్తం కంప్లీట్ చేసుంటే మంచి రెస్పాన్స్ వచ్చేదేమో అనిపించింది. నిజంగా స్టోరీ మొత్తం ఒక పార్ట్లోనే చూపించుంటే మూవీ మాత్రం ఒక హై రేంజ్ లో ఉండేది. బట్ 2 parts కింద డివైడ్ చేశారు. మేబీ పార్ట్ 2లో స్టోరీ ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వుద్దేమో. అలాగే పార్ట్ 1కి డే 1 కలెక్షన్స్ పరంగా మంచి రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి. డే 1 ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ గా 156 crores ని వసూలు చేసి సూపర్ హిట్ అయింది. నెంబర్ 6 KGF చాప్టర్ 2. 2018లో వచ్చిన చాప్టర్ 1 ఒక ఎత్తు అయితే 2022లో వచ్చిన చాప్టర్ 2 మరో ఎత్తు. అలాగే KGF తోనే హీరో యష్ అండ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా లెవెల్ గా ఎదిగారు. ముందు వచ్చిన చాప్టర్ 1తో చరిత్ర పుట్టిస్తే నెక్స్ట్ వచ్చిన చాప్టర్ 2తో దాన్ని తిరగ రాశారు. పైగా కన్నడ సినీ పరిశ్రమని ఈ KGF మూవీతో టాప్ లో పెట్టారు ప్రశాంత్ నీల్. అలాగే బాహుబలి 1 తర్వాత వచ్చే బాహుబలి 2 కోసం జనాలు ఎంతగా ఇంట్రెస్ట్ చూపించారో ఈ KGF చాప్టర్ 2కి కూడా సేమ్ ఇంట్రెస్ట్ ని చూపించారు. అలాగే ముందు వచ్చిన చాప్టర్ 1లోనే ఈ మూవీలో ఉండే ప్రతి క్యారెక్టర్స్ ని ఒక హై లెవెల్లో చూపించేశారు. సో నెక్స్ట్ రాబోయే చాప్టర్ 2లో దానికి తగ్గట్టు చూపిస్తారా లేదా దానికి మించి చూపిస్తారా అనే డౌట్ క్వశ్చన్ మార్క్ గా ఉండేది. బట్ ఆఫ్టర్ రిలీజ్ ఈ క్యారెక్టర్స్ పై ఇంట్రెస్ట్ మరింత పెరిగింది. పైగా పార్ట్ 1కి వచ్చిన రెస్పాన్స్ పై ఒక 10% ఎక్కువగానే వచ్చింది. ఇక ఈ చాప్టర్ 2 డే 1 వరల్డ్ వైడ్ గా 164 crores ని వసూలు చేసింది. అలాగే లాంగ్ రన్ పూర్తయినప్పటికీ 1235 crores ని వసూలు చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 5 సలార్. ఇందాక చెప్పిన KGF చాప్టర్ 2తో 6th పొజిషన్లో ఉన్న ప్రశాంత్ నీల్ గారు
మళ్ళీ సలార్ మూవీతో ఈ 5th పొజిషన్ ని కూడా సొంతం చేసుకున్నారు. పైగా రాధేశ్యామ్, ఆదిపురుష్ మూవీస్ తో వరుస 2 డిజాస్టర్స్ ఇచ్చిన ప్రభాస్ గారు ఈ సలార్ తోనే మంచి కంబ్యాక్ నిచ్చారు. ప్రభాస్, పృథ్వీరాజ్, బాబీ సింహ, శృతి హాసన్, జగపతి బాబు వంటి టాప్ యాక్టర్స్ చేయడంతో మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక ఈ మూవీకి రవి బస్రూర్ ఇచ్చిన మ్యూజిక్ అయితే పీక్స్ లో ఉంటుంది. అలాగే మూవీలో ఉండే ప్రతి ఫైట్ పిచ్చ హైలైట్ అని చెప్పాలి. ఆల్మోస్ట్ నేను ఈ మూవీని 10 times పైనే చూసా. బట్ చూసిన ప్రతిసారి కొన్ని సీన్స్ కి గూస్ బంప్స్ వస్తూనే ఉన్నాయి. అలాగే క్లైమాక్స్ లో పృథ్వీరాజ్ అండ్ ప్రభాస్ వీళ్ళిద్దరిదైతే ఒక ఫైట్ ఉంటుంది. నిజంగా అది ఫుల్ ఎంటర్టైన్ చేసిందని చెప్పాలి. ఇక ఈ మూవీ డే 1లో 165 crores ని వసూలు చేసి ఈ లిస్ట్ లో 5th పొజిషన్ లో ఉంది. అలాగే లాంగ్ రన్ పూర్తయినప్పటికీ వరల్డ్ వైడ్ గా 625 crores ని వసూలు చేసి బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 4 కల్కి 2898 AD. బాహుబలి తర్వాత ప్రభాస్ గారి రేంజ్ పాన్ ఇండియా లెవెల్ కి చేరుకుంది. అలాగే మహానటి వంటి బయోగ్రఫికల్ మూవీతో తన కెరియర్ కి మంచి పునాది వేసుకున్నారు నాగశ్విన్. సో ఇలాంటి డైరెక్టర్ అండ్ హీరో కాంబినేషన్ లో మూవీ అంటే మన ఎక్స్పెక్టేషన్స్ హై రేంజ్ లో ఉంటాయి. ఇక నాగశ్విన్ గారి ఎక్స్పెక్టేషన్స్ కి 0.1% కూడా కాంప్రమైజ్ అవ్వలేదని చెప్పాలి. ఇన్ఫాక్ట్ మన ఎక్స్పెక్టేషన్స్ ని మించే ఉంటుంది కల్కి. అలాగే ప్రభాస్ గారితో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే అండ్ దిశ వంటి బాలీవుడ్ టాప్ యాక్టర్స్ ని పెట్టి యావత్ భారతీయ సినీ పరిశ్రమని కదిలించారు నాగశ్విన్. పైగా ఫ్యూచర్లీ కల్కి సీక్వెల్ కూడా రాబోతుందంట. పార్ట్ 1 ఈ రేంజ్ లో ఉందంటే రాబోయే పార్ట్ 2 ఇంకెలా ఉండబోతుందో. అలాగే 600 crores బడ్జెట్ తో వచ్చిన కల్కి డే 1 వరల్డ్ వైడ్ గా 182 crores ని వసూలు చేసింది. ఆల్మోస్ట్ 56 days పైనే థియేటర్స్ లో ఆడింది. ఇక ఈ 56 days కి గాను 1180 crores ని వసూలు చేసి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నెంబర్ 3 బాహుబలి 2. నిజంగా ఈ మూవీతో మన తెలుగు సినీ పరిశ్రమని అందనంత ఎత్తుకు తీసుకెళ్లారు రాజమౌళి. 2015లో వచ్చిన ఈ బాహుబలి 1తో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్నారు ఈ మూవీ టీమ్. ఇక దీనికి సీక్వెల్ గా వచ్చిన బాహుబలి ది కన్క్లూజన్ తో ఒక కొత్త చరిత్రనే సృష్టించారు. అలాగే దంగల్ మూవీ తర్వాత మన ఇండియాలో రిలీజ్ అయిన మూవీస్ లో ఏ మూవీ వసూలు చేయలేని కలెక్షన్స్ ని వసూలు చేసి ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అయింది. పార్ట్ 1లో మ్యూజిక్ ని కంపోజ్ చేసిన కీరవాణి గారే ఈ పార్ట్ 2 కూడా కంపోజ్ చేశారు. నిజంగా ఆయన అందించిన ఈ మ్యూజిక్ అయితే ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోద్ది. అంత అందంగా వినిపించారు. పైగా ఈ మూవీకి వచ్చిన అవార్డ్స్ తో పాటు ఈ మ్యూజిక్ కూడా 2-3 అవార్డ్స్ వచ్చాయి. అలాగే ఆ టైంలో అతి తక్కువ బడ్జెట్ తో వచ్చి అతి ఎక్కువ కలెక్షన్స్ ని వసూలు చేసిన మూవీస్ లో వన్ ఆఫ్ ది టాప్ పొజిషన్ లో నిలిచింది ఈ బాహుబలి 2. జస్ట్ 250 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 1810 crores ని వసూలు చేసి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అయింది. ఇక ఈ మూవీ మొదటి రోజులో 214 crores ని వసూలు చేసి మొదటి రోజు నుంచే సూపర్ పాజిటివ్ టాక్ తో రన్ అయింది. మూవీ నెంబర్ 2 త్రిబుల్ ఆర్. ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ వీళ్ళిద్దరూ సోలోగా వస్తేనే బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపుతారు. అలాంటిది ఇద్దరు కలిసి ఒకే స్క్రీన్ మీద వస్తే ఆ రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో మనం ఈ త్రిబుల్ ఆర్ తో చూసాం. పైగా వీళ్ళిద్దరికి తోడు టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు యాడ్ అవడంతో ఆ రెస్పాన్స్ పాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళింది. అలాగే ఈ మూవీకి కీరవాణి గారు అందించిన మ్యూజిక్ కి ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డ్స్ వచ్చాయి. ఇక రాజమౌళి గారు అయితే స్టోరీలో మంచి క్యారెక్టర్స్ ని చూపించి బెస్ట్ ఎలివేషన్ సీన్స్ తో మూవీని టాప్ లో పెట్టారు. అలాగే రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరిది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనే చెప్పాలి. ఒకరు మాస్ లో తోపు అయితే మరొకరు క్లాస్ లో తోపు. ఇక వీళ్ళిద్దరికి తోడు బాలీవుడ్ యాక్టర్స్ యాడ్ అవడంతో మూవీ టాప్ లోకి వెళ్ళింది. అయితే రాజమౌళి గారి దగ్గర నుంచి బాహుబలి తర్వాత అంత హై రేంజ్ లో వచ్చిన మూవీ ఈ త్రిబుల్ ఆర్. టు బి ప్రాంక్ చెప్పాలంటే రాజమౌళి గారు ఈ యాక్షన్ సీన్స్ తీయడానికి ఆ బాహుబలిలోనైనా కాంప్రమైజ్ అయ్యుంటారు, కానీ ఈ త్రిబుల్ ఆర్ లో మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇక ఇక్కడుండే సీన్ అయితే స్క్రీన్స్ కి అతుక్కుపోయేలా చేసింది. 550 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీకి డే 1 వరల్డ్ వైడ్ గా 222 crores వచ్చాయి. అలాగే మూవీ లాంగ్ రన్ పూర్తయినప్పటికీ అప్రాక్స్ 1250 crores పైనే వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ అయింది. నెంబర్ 1 పుష్ప పార్ట్ 2. మన టాలీవుడ్ నుంచి వచ్చిన మూవీస్ లో భారీ సక్సెస్ అందుకుని టాప్ లో ఉన్న మూవీస్ లో బాహుబలి 2 అండ్ రీసెంట్ గా వచ్చిన పుష్ప 2. నిజంగా ఈ 2 మూవీస్ తో మన టాలీవుడ్ కి మంచి పేరు వచ్చింది. అయితే రీసెంట్ టైమ్స్ లో వచ్చిన మూవీస్ లో ఆల్ ఓవర్ ఇండియా మన టాలీవుడ్ గురించి గొప్పగా చెప్పుకున్నట్టు చేసింది ఈ పుష్ప 2. అలాగే మూవీ టికెట్ రేట్స్ అండ్ రిలీజ్ కి ముందు అలాగే రిలీజ్ అయిన మొదటి రోజులో మూవీపై పెద్ద కాంట్రవర్సీ జరిగింది.
సో వీటి వల్ల మూవీ ఫట్ అవ్వుద్ది అనుకుంటే పెద్ద హిట్ అయ్యి అందరినీ షాక్ అయ్యేలా చేసింది. అలాగే మన తెలుగు నుంచి చాలా మూవీస్ డబ్ అయ్యి నార్త్ లో రిలీజ్ అయ్యాయి. సో ఆ మూవీస్ లో ఈ పుష్ప 2 కూడా ఒకటి. బట్ ఏ మూవీకి రాని రెస్పాన్స్ ఈ పుష్ప 2కి వచ్చింది. అలాగే 2017లో వచ్చిన బాహుబలి 2 ఎంత సంచలనం సృష్టించిందో ఆఫ్టర్ 8 years గ్యాప్ తో వచ్చిన పుష్ప 2 కూడా అంతే సంచలనం పుట్టించింది. ఇక ఈ మూవీ కలెక్షన్స్ పరంగా అయితే ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అసలు కేవలం మన తెలుగులోనే అనుకుంటే నార్త్ నుంచి కూడా హై కలెక్షన్స్ ని రాబట్టి బాహుబలి 2 క్రియేట్ చేసిన రికార్డ్స్ ని విత్ ఇన్ డేస్ లో తిరగరాసింది. ఈ పుష్ప 2 డే 1 వరల్డ్ వైడ్ గా అక్షరాల 294 crores ని వసూలు చేసి ఈ లిస్ట్ లో ఈ ఫస్ట్ పొజిషన్ కి చేరుకుంది. ఇక ఓవరాల్ కలెక్షన్స్ అయితే రపా అని చెప్పాలి. సో చూసారు కదా, మొదటి రోజులో హైయెస్ట్ కలెక్షన్స్ ని వసూలు చేసి టాప్ 10 పొజిషన్ లో ఉన్న మూవీస్ ఏంటని, మరి ఇప్పుడు చెప్పిన మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కింద ఒక కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ కి వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ.